కూటమి ప్రభుత్వం ఏం చెప్తున్నది అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల పిల్లలు చదువుకోవటానికి వీలుగా మేము ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పారు. ప్రతి బిడ్డకి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తాము అని చెప్పారు. ఈ తల్లికి వందనం అనే పథకాన్ని ఇంప్లిమెంట్ చేయటం ద్వారా మీరు చూడండి విపరీతమైన అంటే సొసైటీలో మీరు ఇంకా చైల్డ్ లేబర్ ని అరికట్టడానికి ప్రత్యేక యంత్రాంగాలు అక్కర్లే. మొత్తం అసలు ఇంకా ఆ వ్యవస్థ ఆ లేబర్ డిపార్ట్మెంట్ లో ఆ డిపార్ట్మెంట్ ఇంకా నిద్రపోవడమే. ఎందుకు అంటే చైల్డ్ లేబర్ ని అరికట్టడానికి వేరే చట్టాలు అక్కర్లా. ఈ తల్లికి వందనం స్కీము ఇంప్లిమెంట్ జరిగిన తర్వాత మీరు చూడండి ఈ విద్యా సంవత్సరం నుంచి మీరు గమనించండి డ్రాప్ అవుట్స్ కాదు కదా, గవర్నమెంట్ స్కూల్స్ కిక్కిరిచిపోతాయి. తల్లికి వందనంలో 15,000 రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే చదువుకునే పిల్లలు ఉంటే ఆ ఇద్దరు పిల్లలకి కూడా తల్లికి వందనం అప్లికబుల్ అవుతుంది. ఇద్దరికి 15,000 చొప్పున తల్లికి ఇచ్చేస్తారు. ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి, ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చే ఈ స్కీమ్ ని దీన్ని ఇంత పకడ్బందీగా అమలు చేస్తున్నందుకు మనం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ని మనం అభినందించక తప్పదు.